వెల్కమ్ టు మిస్టర్ కాంపిటేటివ్ ఫర్ ఈజీ లర్నింగ్. అసలు ఎండోమెంట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే ఎన్ని మాక్ టెస్ట్ రాయాలి, ఎండోమెంట్ ఎగ్జామినేషన్ లో ఏ క్వశ్చన్స్ రాబోతున్నాయో ఎలా ప్రెడిక్ట్ చేయాలి, మేము ఎలా ప్రెడిక్ట్ చేసాము అనేది నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. సో ప్రతి ఆస్పిరెంట్ కి కూడా మైండ్ లో ఒక డౌట్ ఉంటుందండి, ఎలా అటెంప్ట్ చేయాలి, నేను ఈ క్వశ్చన్స్ ని ఎన్ని అటెంప్ట్ చేయాలి, ఎన్ని మాక్ టెస్ట్లు అటెంప్ట్ చేయాలి, ఎన్ని మాక్ టెస్ట్లు రాస్తే మనకి ఎగ్జామ్ క్లియర్ అవుతుంది, మన కాన్ఫిడెన్స్ వస్తుంది. చాలా మంది 50 అంటారు, 100 అంటారు, కొంతమంది ఎన్ని అయినా సరే మార్కెట్ లో ఉన్నవన్నీ తెచ్చేసుకుంటారు మెటీరియల్ కొనుక్కొని. సో దట్స్ నాట్ ద కరెక్ట్ వే. ఆనెస్ట్ గా ఆన్సర్ చెప్తాను ఈ వీడియోలో, మీకు ఎండ్ వరకు చూడండి. సో ఈ స్ట్రాటజీ ఏంటి, టెస్ట్లు అటెంప్ట్ చేసే స్ట్రాటజీ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అండి, చాలా మంది చాలా మిత్స్ లో ఉంటారండి. ఎక్కువ టెస్టులు రాసేస్తే ఎక్కువ మార్కులు వచ్చేస్తాయి. 40-50 మాక్ టెస్టులు రాసేస్తే ఖచ్చితంగా మనం సెలెక్ట్ అయిపోతాం. ఏదో టెస్ట్ సిరీస్ ఎన్రోల్ అయితే చాలు మనం సెలెక్ట్ అయిపోతాం. అలా కాదండి. ట్రూత్ ఏంటంటే మార్క్స్ లో క్వాలిటీ ఉండాలి. ఆ క్వాలిటీ ఉంటేనే మీకు మార్క్స్ వస్తాయి. రైట్ కైండ్ ఆఫ్ మాక్ టెస్ట్ కనుక మీరు చేసినట్లయితే డెఫినెట్లీ యూ విల్ గెయిన్ అన్ ఎడ్జ్. ఎగ్జామ్ హాల్ మైండ్ సెట్ ని మీరు డెవలప్ చేసుకుంటారు. ఎగ్జామినర్ సెట్ చేసేటటువంటి ట్రాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు పసిగట్టి పర్ఫెక్ట్ గా ఎగ్జామ్ లో డెలివర్ చేయగలుగుతారు అనమాట. ఓకేనా? ఇవి సాధారణ అపోహలు, వీటిలోంచి బయటకు వచ్చేయండి. లిమిటెడ్ నెంబర్ ఆఫ్ మార్క్స్ చేయాలి మనం, అండ్ యాక్యురసీతో చేయాలి. వాటి నుంచి చేసిన తప్పుల్లోంచి మనం నేర్చుకోవాలి. టెస్ట్ రాసిన తర్వాత టెస్ట్ మీద కూర్చోవాలి, ఏం తప్పులు చేసాం ఏంటి అనేది. ఓకేనా? సో చాలా మంది చాలా హార్డ్ వర్క్ చేస్తారు, కానీ ఎందుకు అసలు ఇంప్రూవ్మెంట్ అనేది ఎందుకు ఉండదు, ర్యాంక్ అనేది ఎందుకు రాదు అని మనం చూస్తే, ఫస్ట్ పూర్ క్వాలిటీ క్వశ్చన్స్ ని చేయడం. ఏంటి, మార్కెట్లో ఏవో బుక్ దొరుకుతుంది, 10,000 క్వశ్చన్లు అంటారు, 20,000 క్వశ్చన్లు అంటారు, ఇవన్నీ తెచ్చుకొని పెట్టుకుంటారు. ఏవేవో చదువుతుంటారు, మీకు సింక్ ఉండదు, ఏం చదువుతున్నారో క్లారిటీ ఉండదు, దాన్ని కోరిలేట్ చేసుకోలేరు, మీరు చదివిన దానికి చాలా వియర్డ్ గా ఉంటది. సో పూర్ క్వాలిటీ మార్క్స్ ని అటెంప్ట్ చేస్తూ అదొక మిస్టేక్ అనమాట. ప్యాటర్న్ మిస్ మ్యాచ్. ఆడేమో ఏదో అడుగుతాడు, ఇక్కడేమో ఏదో ఇస్తారు బయట దొరికే వాటిల్లో. సో తర్వాత మీరు టెస్ట్ రాసిన తర్వాత మీరు అనలైజ్ చేయరు. ఇదే మెయిన్ బాటిల్ నెక్ అనమాట. మెయిన్ అడ్డంకి ఇదే. మీకు మీ టెస్ట్లు మీరు అనలైజ్ చేసుకోకపోవడమే మెయిన్ అడ్డంకి. అండ్ బయట దొరికేవి ఏపీపీఎస్సీ మైండ్ సెట్ కి, ఏపీపీఎస్సీ ప్యాటర్న్ కి సింక్ అవుతున్నాయా లేదా, ఆ మైండ్ సెట్ లో ఉన్నాయా లేదా అనేది రియల్ ఇష్యూ అనమాట. సో ఇలాంటి థింగ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అనేది రాదు. డీప్ అనాలిసిస్ మీ అంతటి మీరు చెయ్యాలి. ఎగ్జామ్ ప్యాటర్న్స్ పసిగట్టాలి. పూర్ క్వాలిటీ క్వశ్చన్స్ ని వదిలేసి క్వాలిటీ ఉన్న క్వశ్చన్స్ కి మీరు షిఫ్ట్ అవ్వాలన్నమాట. సో ఈఓ ఎగ్జామ్ నేచర్ ఎలాంటిది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఎండోమెంట్ ఆఫీసర్ ఎగ్జామ్ నేచర్ ఎలా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకొని ప్రీవియస్ క్వశ్చన్స్ చూసి ఏపీపీఎస్సీ అదర్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఎగ్జామ్స్ పెడుతుందో వాటిల్లోంచి దాని ట్రెండ్ ని పసిగట్టి అలాంటి మాక్ టెస్ట్లు మీరు తెచ్చుకోవాలి. సో సేమ్ వే వీ డిడ్ ఇట్. మీ అంతటి మీరు కూడా మీరు చేయొచ్చు. సో టఫ్ కాన్సెప్ట్స్, టఫ్ థింగ్స్ కోసం కాదండి, కాన్సెప్చువల్ క్లారిటీతో బేసిక్ క్వశ్చన్స్ ని ట్రికీగా ఇస్తారు. బేసిక్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్రికీగా అడిగినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. వాటిని కనుక మనం ప్రాక్టీస్ చేసినట్టయితే ఆ ట్రికీ క్వశ్చన్స్ ని ఎగ్జామ్ లో మనం హ్యాండిల్ చేయగలుగుతాం. సో జనరల్లీ ఏపీపీఎస్సీ ఏం చేస్తుంది, సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని డిఫరెంట్ ఫార్మ్స్ లో అడుగుతుంది అనమాట. క్వశ్చన్స్ అన్ని కాన్సెప్ట్ బేస్డ్ ఉంటాయి మనకి. ఏపీఎస్సీ ఎండోమెంట్ కానీ ఏపీఎస్సీ తీసుకున్నా సరే ఫ్యాక్ట్స్ తక్కువ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ లో కొన్ని ఫ్యాక్ట్స్ ఇస్తారు, ఫ్యాక్ట్స్ తక్కువ ఉంటాయి. కాన్సెప్ట్ బేస్డే ఇప్పుడు వచ్చే ఆ ట్రెండ్ లో క్వశ్చన్స్ అన్ని కాన్సెప్ట్ బేస్డ్ వస్తున్నాయి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి కీ థీమ్స్ ని మీరు ఐడెంటిఫై చేయగలగాలి. ఇలా థీమ్స్ ని కనుక మీరు ఐడెంటిఫై చేస్తే ఖచ్చితంగా మీకేంటి, అవే థీమ్స్ రిపీట్ అవుతాయి. చాలా థీమ్స్ వాడు అఫీషియల్ గా సిలబస్ లో ఇచ్చాడు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో ఇచ్చాడు. కొన్ని థీమ్స్ నేను ఐడెంటిఫై చేసిన వరకు చూస్తే మనకి ఫెస్టివల్స్ ఉన్నాయి, చాలా క్యారెక్టర్స్ ఇచ్చాడు. కరెంట్ క్వశ్చన్స్, కరెంట్ ఈఓ క్వశ్చన్స్ వి చాలా తక్కువ ఇచ్చాడండి. 2 to 3 క్వశ్చన్స్ ఇచ్చాడు. మీరు ఇక్కడ కరెంట్ ఈవో ఏం ఉండదు, చాలా తక్కువ ఉంటది. 2 కరెంట్ ఇష్యూస్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ మేజర్వి. ఏంటి, భగవద్గీతకి యునెస్కో రికగ్నిషన్ వచ్చింది అండ్ దీపావళికి యునెస్కో రికగ్నిషన్ వచ్చింది. వీటిలోంచి ఖచ్చితంగా క్వశ్చన్ ఉండాలి. నేను ఎగ్జామినర్ అయినా, ఎంత పెద్ద ప్రొఫెసర్ అయినా సరే వీటిలోంచి ఇస్తే స్టూడెంట్ నిజంగా యాక్టివ్ గా ఉన్నాడా లేదా, కరెంట్ ఇష్యూస్ తోటి, అవసరమైన వాటితోటి, ఎండోమెంట్ వాటితోటి అనుసంధానంగా ఉన్నాడా లేదా అనేది తెలుస్తుంది అనమాట. మోస్ట్లీ ఇలాంటి వాటిని మనం ప్రెడిక్ట్ చేయగలగాలి. సో ఆ ట్రికీ ఆప్షన్స్ ని మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఈ మంచి మాక్ టెస్ట్ లో మీరు ఖచ్చితంగా మిమ్మల్ని మీరు ఎన్రోల్ చేసుకున్నట్టయితే ఆ టైం మేనేజ్మెంట్, ప్రెషర్ సిచ్యువేషన్ లో టైం మేనేజ్ ఎలా చేయాలనేది మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట. సో ఐడియల్ నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్ ఎన్ని చేయాలి, హై క్వాలిటీ ఉన్నవి, సిలబస్ మొత్తాన్ని కవర్ చేసేవి, మీకు యాక్చువల్ ఎగ్జామ్ ప్యాటర్న్ ని అర్థం చేసుకొని డిజైన్ చేసినటువంటివి 15 to 20 మాక్ టెస్ట్స్ ఆర్ ఇనఫ్. ఒక మంచి క్వాలిటీ టెస్ట్ సిరీస్ లో ఎన్రోల్ అవ్వండి. ఖచ్చితంగా దిస్ విల్ యాడ్ వాల్యూ టు యువర్ ఎగ్జామినేషన్. ఖచ్చితంగా చెప్తున్నాను. తెచ్చుకొని 10,000 క్వశ్చన్లు ఏవేవో పుస్తకాల నుంచి తెచ్చుకున్న క్వశ్చన్ల కంటే కూర్చొని టైలర్డ్ వేలో ఎగ్జామ్ కి కావాల్సినట్టుగా డిజైన్ చేసినటువంటి మాక్ టెస్ట్ సిరీస్ లో మీరు ఎన్రోల్ కాండి. మా దాంట్లోనే కాదు, ఎక్కడైనా సరే మంచిది చూస్ చేసుకుని ఎన్రోల్ అవ్వండి. ర్యాండమ్ టెస్ట్లు ఎక్కడెక్కడి నుంచో తెచ్చినవి, లేదంటే మార్కెట్ లో దొరికే పుస్తకాల్లోంచే క్వశ్చన్స్ ని కాపీ చేసి ఇచ్చేస్తున్నారు. ఇవ్వచ్చు, మంచి క్వశ్చన్ దొరికితే ఇవ్వచ్చు, తప్పేం లేదు అందులో. కానీ మొత్తం అన్ని అందులోంచి ఇచ్చేసి డంప్ చేసేసి 10,000 20,000 క్వశ్చన్లు అంటే అది కష్టం అవుతుంది. ఇప్పుడున్న టైంలో చాలా కష్టం అవుతుంది. టైలర్డ్ క్వశ్చన్స్ ఆర్
వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఎగ్జామ్ నీడ్స్ కి అనుగుణంగా మీకు ఆ క్వశ్చన్స్ ఉండాలన్నమాట. సో ఎందుకు 15-20 ఎందుకు? ఎక్కువ చేస్తే తప్పే ఉంది, చెయ్యొచ్చు. యూ డోంట్ హ్యావ్ టైము లేదు, ఆ గ్రాస్పింగ్ థింగ్ కూడా ఉండదన్నమాట. మనకి ఎండోమెంట్ ఆఫీసర్ సిలబస్ లిమిటెడేనండి, పెద్ద ఎక్కువేం కాదు. బాగా పెద్దది ఏంటంటే మహాభారతం, భాగవతం, పురాణాలు, ఇవే పెద్దవి. మిగతావన్నీ కూడా చిన్నవే. సిలబస్ లిమిటెడే. క్వశ్చన్స్ ని కూడా మనం ప్రెడిక్ట్ చేయొచ్చు, ప్యాటర్న్స్ ని ప్రెడిక్ట్ చేయొచ్చు. ఏ విధంగా ఎగ్జామ్ అప్పుడు దాకా పెట్టలేదు, 2009లో పెట్టారు. మళ్ళీ 2021 అండ్ 23లో మెయిన్స్ పెట్టారు. ఈ పేపర్లు నేను మీకు చూపిస్తాను. ఈ క్వశ్చన్స్ ఏ విధంగా మేము ప్రెడిక్ట్ చేసామో మీకు తెలియజేస్తాను. ఆ ప్రెడిక్షన్ మీరు కూడా చేయొచ్చు. సో ఇప్పుడు మనకి 15-20 మార్క్సే మనం ఎందుకు చేద్దాం అంటున్నాం అంటే, సపోజ్ యూఆర్ ఎట్ మాక్ టెస్ట్ 0, యూఆర్ ఎట్ 1, 2, 3, 4 సో ఆన్ అప్ టు 20 ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, దిస్ ఈస్ కాల్డ్ ద పాయింట్ ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్. అంటే ఆ పాయింట్ తర్వాత నుంచి కూడా మీరు ఎంత ఎఫర్ట్ పెట్టినా ఎక్కువ ఎదుగుదల ఉండదు. స్టిపులేటెడ్ ఎన్వైరన్మెంట్ లో 20 మాక్ టెస్ట్లు కనుక మీరు ఇచ్చినట్టయితే అవి ఎనఫ్. ఆ తర్వాత యూ విల్ హ్యావ్ పాయింట్ ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ మీకు అంతగా రావు. సో ఫోకస్ ఆన్ క్వాలిటీ మీద ఫోకస్ చేయండి, నాట్ ఆన్ క్వాంటిటీ. సో ఒక గోల్డెన్ రూల్ ఏంటంటే, మాక్ టెస్ట్ మీరు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత అనలైజ్ చేస్తే అప్పుడు మాత్రమే దాని యొక్క వాల్యూ ఉంటుంది. అదర్వైజ్ ఇట్ ఈస్ యూజ్లెస్. మీకు ఏదో అసలు ఆ క్వశ్చన్ ఎందుకు నేను తప్పు పెట్టాను అనేది మీరు అనలైజ్ చేయలేకపోతే ఆ మాక్ టెస్ట్ రాసి వేస్ట్. 20,000 క్వశ్చన్లు మీరు రాసినా సరే దాని వల్ల ఉపయోగం ఉండదు. ఎందుకు తప్పు చేశారు అనేది మీరు అసెస్ చేసుకోవాలి. ఎక్కడ నాకు కంటెంట్ లో తక్కువ లోపం ఉంది, లేదంటే నేను జాగ్రఫీ చదవలేదా, లేదంటే ఎన్వైరన్మెంట్ ఫినిష్ చేయలేదా, సో ఇలాంటి థింగ్స్ ఏమైనా, లేదా బడ్జెట్ ఎకనామిక్ సర్వే చదవలేదా, ఇవన్నీ కూడా మ్యాటర్ చేస్తాయి. సో వాటిని మీరు అనలైజ్ చేసి ఆ ట్రాప్స్ లోంచి బయటకు వచ్చి యాక్యురేట్ గా మీరు ఇవ్వాలి అంటే, మీరు ఇచ్చేటటువంటి మాక్ టెస్ట్ ని మీరు అనలైజ్ చేసుకోవాలి. ఆన్సర్ రైటా కాదు అనేది కాదు, ఎందుకు రైట్, ఈ ఆప్షన్ ఎందుకు రాంగ్ అనే విధంగా మీరు అనలైజ్ చేయాలన్నమాట. దాన్ని మెయిన్ గోల్ మనకి ఏంటంటే, ఎగ్జామినర్ ఇచ్చేటటువంటి ట్రాప్ గానీ ఆ లాజిక్ ని కానీ రియల్ ఎగ్జామ్ లో మనం అవాయిడ్ చేయాలంటే గుడ్ క్వాలిటీ టెస్ట్ సిరీస్ లో మనల్ని మనం ఎన్రోల్ చేసుకోవాలి. సో నెక్స్ట్ బిగ్ క్వశ్చన్, క్వాలిటీ మీద ఫోకస్ చేస్తూ క్వశ్చన్ పేపర్స్ ని అనలైజ్ చేసి ఏపీపీఎస్సీ ట్రెండ్ ని మనం క్యాచ్ చేసాము. ఈఓ ఎగ్జామ్ లో ఏ విధంగా చేసాము అనేది నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. సో అది మ్యాజిక్ కాదండి, హౌ యూ షుడ్ డూ ఇస్ మెథడాలజీ. ఏంటంటే ఏపీపీఎస్సీ మెథడాలజీని మీరు క్రాక్ చేయాలి అంటే పీవైక్యూస్ ని అనలైజ్ చేయాలండి. ఏ ఎగ్జామ్ అయినా సరే ఎగ్జామినర్ మైండ్ సెట్ ఉంటుందండి. ఆ ఎగ్జామినర్ మైండ్ సెట్ లోకి మనం వెళ్ళి క్వశ్చన్ ఏ విధంగా అడగొచ్చు అనేది మనం డిసైడ్ చేయాలి. లిమిటెడ్ సిలబస్ ఉన్నప్పుడు ఇది ఇంకా ఈజీ అవుతుంది. వాస్ట్ సిలబస్ యూపీఎస్సీ లాంటి ఎగ్జామినేషన్స్ కి అయితే మనం ప్రెడిక్ట్ చేయలేము. ఇలాంటి ఎగ్జామినేషన్స్ కి ఎస్పెషల్లీ ఫర్ పేపర్ 2 వీ కెన్ డూ దిస్. సో రిపీటెడ్ థీమ్స్ కానీ రిపీటెడ్ కాన్సెప్ట్స్ కానీ ఏమైనా ఉంటే మీరు చూడండి, సిలబస్ ని పీవైక్యూస్ ని మ్యాప్ చేయండి. సిలబస్ ని అండ్ పీవైక్యూస్ ని మ్యాప్ చేయాలి. మీరు రైట్ వే ఆఫ్ క్వశ్చన్స్ ఏంటనేది మీకు అర్థం అవుతుంది. కొన్ని ఫెస్టివల్స్ ఇచ్చారు, ఎలాంటి ఫెస్టివల్ క్వశ్చన్స్, రథయాత్ర దాని మీద క్వశ్చన్ వచ్చింది. హార్వెస్ట్ ఫెస్టివల్ అంటే కోతల టైం అప్పుడు రకరకాలుగా భారతదేశం అంతా కూడా రకరకాల పేర్లతో పండుగలు జరుపుకుంటాయి. మీ అంతటి మీరు చేసుకోవచ్చు. యూ క్యాన్ డూ ఇట్ అలో. యూ కెన్ బ్రింగ్ క్వశ్చన్స్ అండ్ గుడ్ క్వాలిటీ క్వశ్చన్స్ మార్కెట్ నుంచి తెచ్చుకొని కూడా మీరు చేసుకోవచ్చు. బట్ ఇఫ్ యూ వాంట్, వీ హ్యావ్ డన్ ఇట్. వీ మేడ్ దీస్ హై ప్రాబబుల్ క్వశ్చన్స్ ఆల్రెడీ లాస్ట్ టైం కూడా చేసాము. ఇప్పుడు కూడా మోర్ క్వశ్చన్స్ యాడ్ చేస్తున్నాము. ఈవో కరెంట్ ఇష్యూస్ మీద కూడా యాడ్ చేస్తూ ఈ టెస్ట్ సిరీస్ అనేది మనం లాంచ్ చేయడం జరిగిందండి. ఈవో పేపర్ 1 ప్లస్ పేపర్ 2 టెస్ట్ సిరీస్. ఇందులో 20 మాక్ టెస్ట్ ఉంటాయి. పేపర్ 1 మీద 10, పేపర్ 2 మీద 10 అండ్ 2 స్టేట్ వైడ్ ఓపెన్ గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. మీ ర్యాంక్ ని డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. ఓపెన్ గా అందరికీ ఫ్రీగా పెడతాము, మీకు ఇవి కూడా యాడ్ అవుతాయి. సో దీని ద్వారా ఏంటి, మీ ర్యాంక్ ని మీరు డిసైడ్ చేసుకోవచ్చు, స్టేట్ లో మీరు ఎక్కడ నిలుస్తారో అనేది. ఈవో కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఈవో బేసిస్ మీద ఒక టెస్ట్ పెడతాము. అందులో అరౌండ్ 40 to 50 క్వశ్చన్స్ కవర్ చేస్తాను. ఇంపార్టెంట్ అన్ని కూడా కవర్ అయిపోతాయి అందులో, ఇంక్లూడింగ్ రీసెంట్ అమెండ్మెంట్స్ ఏం జరిగాయి అన్నిటి మీద కూడా క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? సో లాస్ట్ టైం అయితే 2022లో అండ్ 23లో ఎగ్జామ్ జరిగినప్పుడు 80 to 85% క్వశ్చన్స్ డైరెక్ట్ గా మన కోర్స్ నుంచి వచ్చాయి. అది నేను ఎలా క్లెయిమ్ చేస్తున్నాను, ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను. క్వశ్చన్స్ ఎలా వచ్చినాయి అనేది నేను మీకు తెలియజేస్తాను. సో మన మాక్ టెస్ట్ నుంచి ఎగ్జాక్ట్ ప్రెడిక్షన్స్ ఎలా చేసాం, అసలు అంటే ఎలా ప్రెడిక్ట్ చేయగలిగాం, ఎన్ని థీమ్స్ ని మనం తీసుకున్నాం అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఐడెంటికల్ కాన్సెప్ట్స్, సిమిలర్ లాజిక్ అండ్ ఫ్రేమింగ్ తోటి ఒక సేమ్ స్ట్రక్చర్ తో ఉన్న క్వశ్చన్స్ ని నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ఎక్కడ ట్రాప్ అవుతారు అనేవి మనం ముందే ఐడెంటిఫై చేసి క్వశ్చన్స్ మాక్ టెస్ట్ లో ఇవ్వడం జరుగుతుంది. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఏపీపీఎస్సీ యాక్చువల్ క్వశ్చన్ పేపర్ ఇది. అందులో ఒక చిన్న క్వశ్చన్ ఇది, కురుక్షేత్ర యుద్ధ సమయంలో కౌరవ సైన్యానికి కర్ణుడు ఎన్ని రోజులు సేనాధిపతిగా ఉన్నాడు, ఎన్ని రోజులు కమాండర్ గా ఉన్నాడు అంటే 2 days ఇస్ ద ఆన్సర్. దీన్ని మన దాంట్లో ఎలా ఇచ్చాము, డైరెక్ట్ గా ఎవరు ఇవ్వలేరు. ఈ క్వశ్చన్స్ ఫ్రేమింగ్ మారుతుంది, ఏమైనా మారచ్చు. కానీ ఇది చూడండి, ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. యూ విల్ నో హౌ ఆర్ క్వశ్చన్స్ ఆర్ టైలర్డ్.
స్టేట్ వైడ్ గ్రాండ్ టెస్ట్ పెట్టాం. 7th గ్రాండ్ టెస్ట్ లో క్వశ్చన్ ఇది. 34th క్వశ్చన్, కురుక్షేత్ర యుద్ధం ఆధారంగా కింద వాటిని జతపరచండి. అంటే ఎవరు ఎన్ని రోజులు యుద్ధం చేశారు, 5 రోజులు యుద్ధం ఎవరు చేశారు, 10 రోజులు యుద్ధం ఎవరు చేశారు, 1 రోజు యుద్ధం ఎవరు చేశారు. సో 5 రోజులు వచ్చేసి మనకి ద్రోణుడు 5 రోజులు కమాండర్ గా ఉన్నాడు అనమాట. ఇక్కడ కర్ణుడిని మెన్షన్ చేసాం. సపోజ్ ఇదే థీమ్ మీద మనకి భీష్ముడు అడగొచ్చు కదా నెక్స్ట్ ఎగ్జామినేషన్ లో, లేదంటే ఇలా టేబుల్ లో ఇచ్చి అడగొచ్చు కదా. సో వీ వెంట్ అ స్టెప్ అహెడ్, ఒక స్టెప్ ముందుకెళ్ళి మన క్వశ్చన్స్ ని మనం డిజైన్ చేసాం. బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట మీకు ఎలా మనం డిజైన్ చేసాం అనేది తెలియజేయడానికి. సో దిస్ టెస్ట్ సిరీస్ ఈస్ కంప్లీట్లీ ఇంజనీర్డ్ ఆన్ ఏపీఎస్సీ మైండ్ సెట్ అండి. ఏపీఎస్సీ మైండ్ సెట్ ని దృష్టిలో పెట్టుకొని దీన్ని డిజైన్ చేయడం జరిగింది. యాక్చువల్ ఈఓ ఎగ్జామ్ రాసినట్టే మీకు ఉంటుంది. బిట్ డిఫికల్ట్ గా ఉంటుంది. 1 స్టెప్ అహెడ్, మరీ కష్టంగా ఇచ్చేసినా సరే మీకు అంత మజా రాదు. సో 1 స్టెప్ అహెడ్ ఈస్ ఆల్వేస్ గుడ్. ఓకే, మనం రెడీగా ఉన్నాం. ఎలాంటి క్వశ్చన్ పేపర్ ఇచ్చినా సరే లెట్స్ ఫేస్ ఇట్ విత్ కాన్ఫిడెన్స్. ఓకే, సో ఇర్రిలెవెంట్, అనవసరమైనది ఏది కూడా ఈ టెస్ట్ సిరీస్ లో ఉండదు. అవుట్ ఆఫ్ సిలబస్ అసలు ఉండదు. అండ్ అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్కి వస్తే మాత్రం మనకి ఏంటంటే హిందూ ఫిలాసఫీలో కొన్ని సెక్షన్స్ మాత్రం ఇచ్చాడు. చాలాసార్లు చెప్పాను. యాక్ట్ మెయిన్స్ లో అయితే మెయిన్లీ ఒక 4 to 5 క్వశ్చన్స్ ఎండోమెంట్ యాక్ట్ ఏదైతే ఉందో, 1987 యాక్ట్ ఏదైతే ఉందో దానిలోకి వెళ్ళి బయటకు వెళ్ళి ఇచ్చిన క్వశ్చన్స్ ఉన్నాయి. వాటి కోసం మొత్తం చదవద్దు. ఐ విల్ మేక్ ఎ సెపరేట్ వీడియో అండి. సెపరేట్ వీడియో చేస్తాను నేను. ఏంటంటే ఇంపార్టెంట్ సెక్షన్స్ ఏమున్నాయి మొత్తం కంప్లీట్ యాక్ట్ లో, ఒక 30-40 సెక్షన్లు మనం ఇంపార్టెంట్ అన్ని కూడా డీల్ చేద్దాం, సిలబస్లు ఇచ్చినవి కాకుండా. దెన్ యూ విల్ బి రెడీ ఫర్ ద ఎగ్జామినేషన్. బాగా ఇంపార్టెంట్ అన్ని మనం ఫినిష్ చేసేద్దాం. అండ్ టీవైక్యూస్ చుట్టూ ఈ 4-5 క్వశ్చన్లు బయటకు వెళ్ళి ఇచ్చారన్నాను కదా, ఆ చుట్టూ ఉన్న కాన్సెప్ట్ అంతా మనం చదువుకుందాం. సో దెన్ వీఆర్ రెడీ ఫర్ ద ఎగ్జామినేషన్ అనమాట. సో కాన్సెప్ట్స్ బాగా అర్థం చేసుకుంటాం. ట్రాప్ డిజైన్ అనేది కూడా మీకు ఎగ్జాక్ట్ గా ఆ మైండ్ సెట్ తో సింక్ చేస్తూ మీకు ఆ ట్రాప్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. సో దిస్ ఇస్ ద నంబర్, దీన్ని కాంటాక్ట్ చేయొచ్చు. మిస్టర్ కాంపిటేటివ్ యాప్ లింక్ ప్లేస్టోర్ యాప్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చామండి. iOS లింక్ ఎవరికైనా కావాలంటే వాట్సాప్ లో మెసేజ్ చేయండి. విల్ షేర్ యూ ద iOS లింక్. ఓకే, సో ఇంట్రెస్టెడ్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ గా యాప్ నుంచి కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. ఒక షెడ్యూల్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ సండే నుంచి టెస్టులు స్టార్ట్ అవుతాయండి, 28th నుంచి. సో 3 days ఒక టెస్ట్ అనుకుంటున్నాము. ఇఫ్ పాసిబుల్ విల్ ఫినిష్ ఇట్ ఇన్ 3 days. సో 28th స్టార్ట్ చేసాం అనుకోండి, Jan 28th కి అయిపోతుంది. 10 టెస్ట్లు కదా, మార్నింగ్ ఒక టెస్ట్ ఉంటుంది, పేపర్ 1 టెస్ట్, పేపర్ 2 టెస్ట్ ఏమో ఆఫ్టర్నూన్ ఉంటుంది. సో 28th స్టార్ట్ చేస్తే 3 days ఒక టెస్ట్ ఉంటుంది అనమాట. ఇలా 1 month షెడ్యూల్ ఇది. సో దీనిలో ఫినిష్ అయిపోతుంది. యూ విల్ హ్యావ్ 10 days ఫర్ రివిజన్. 28th తీసుకుంటే 11th ఎగ్జామినేషన్. రఫ్లీ యూ విల్ హ్యావ్ 12 days ఫర్ రివిజన్. సో మార్క్స్ ని మీరు రివైజ్ చేసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. ఇఫ్ యూ ఇన్వెస్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ అ గుడ్ టెస్ట్ సిరీస్, మంచి టెస్ట్ సిరీస్ లో మీరు కనుక మిమ్మల్ని మీరు ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ ఎన్ ఎడ్జ్. కాన్ఫిడెన్స్ తో ఎగ్జామ్ నుంచి బయటకు వస్తారు. సిల్లీ మిస్టేక్స్ అనేవి మీకు ఎగ్జామ్ లో తగ్గుతాయి, యాక్యురసీ పెరుగుతుంది, స్కోర్ కూడా పెరుగుతుంది, టైం మేనేజ్మెంట్ అనేది మీకు బెటర్ గా వస్తుంది అనమాట. సో ద రైట్ టూల్ ఫర్ యువర్ ఎండోమెంట్ ప్రిపరేషన్ ఇస్ దేర్. మిస్టర్ కాంపిటేటివ్ ఇస్ ఆల్వేస్ విత్ యూ. వీ హావ్ రీసెంట్లీ మేడ్ అ వీడియో ఆన్ రామాయణ్ మీద వీడియో చేసాము. 1 hour మ్యారథాన్ సెషన్ చేసాము. సో ఎవరైనా చూడకపోతే చూడొచ్చు, వెళ్ళి యూట్యూబ్ లో ఫ్రీగా పెట్టాము. 1 hour లో కంప్లీట్ రామాయణం స్ట్రిక్ట్ గా ఇంకా ఎగ్జామ్ ఓరియంటెడ్ గా ఉంటుంది, ఈజీగా అర్థం అవుతుంది, నైస్ విజువల్స్ తో చేసాము. ఇన్ ద సేమ్ వే వీఆర్ ప్లానింగ్ మహాభారత్ ఆల్సో. మహాభారత్ అంటే గుర్తుకొచ్చింది, దెర్ ఇస్ అ నెట్ఫ్లిక్స్ సిరీస్ కాల్డ్ మహాభారత్ అండి, కురుక్షేత్ర అని చెప్పేసి ఒక సిరీస్. లైన్ బై లైన్ మొత్తం చూశాను నేను. మొత్తం 18 episodes ఉన్నాయి. ఎలా ఇచ్చారంటే కురుక్షేత్ర యుద్ధం ఎలా అయితే 18 రోజులు జరుగుతుంది కదా, సో ఆ యుద్ధం ఏదైతే ఉందో దాని ఎపిసోడ్స్ అన్ని కూడా బ్యాక్ స్టోరీ, మహాభారతం యొక్క బ్యాక్ స్టోరీని లింక్ చేస్తూ మహాభారతం మొత్తాన్ని కురుక్షేత్ర యుద్ధంలో కవర్ చేశాడు. చాలా బాగా ఇచ్చాడు. మీకు ఈజీగా మంచి విజువల్స్ తో యానిమేటెడ్ సిరీస్ ఇది, గుర్తుంటుంది. ఎవరికైనా నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ లేకపోతే ఆల్రెడీ మన యాప్ లో ఫ్రీగానే పెట్టాము, చూడొచ్చు వెళ్ళి. మన యాప్ లో నెట్ఫ్లిక్స్ సిరీస్ లో మహాభారతం ఫోల్డర్ లో ఉంటుంది. ఓకే, సో ఈ టెస్ట్ సిరీస్ లో ఎవరైనా ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే ఈ నెంబర్ కాల్ చేయొచ్చు. మిస్టర్ కాంపిటేటివ్ యాప్ ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో ఐ షో యూ ద ప్రూఫ్స్ అండి, ఎలా అసలు క్వశ్చన్స్ మనం ఎలా క్రాక్ చేసాం అనేది ఒక్కసారి నేను మీకు తెలియజేస్తాను. అది చూస్తే ఇంకా మీకు బెటర్ గా ఉంటుంది. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ అండి. క్వశ్చన్స్ ఏ విధంగా డైరెక్ట్ గా వచ్చినాయని, ఈ బేసిక్ క్వశ్చన్స్ వస్తాయండి, బేసిక్ క్వశ్చన్స్ వస్తాయి. డిపెండ్స్ హౌ వీఆర్ డీలింగ్ విత్ దెమ్ అనేది. సో మన మెటీరియల్స్ అన్ని కూడా ఇలా హై క్వాలిటీ విజువల్స్ తో ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నవారు కంప్లీట్ కోర్స్ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చేస్తే మీకు నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానిలో చాలా వాల్యూ ఇది యాడ్ చేస్తుంది. సో ఇది మనం ఆల్రెడీ క్వశ్చన్ డిస్కస్ చేసాము. ఈ విధంగా మెటీరియల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ప్రింటబుల్ మెటీరియల్స్ ఇస్తున్నాం. ఎవరు కూడా మెటీరియల్ ప్రింటబుల్ ఇవ్వరండి, మనం ప్రింటబుల్ మెటీరియల్స్ ఇస్తున్నాం. అందరూ హ్యాండ్ రిటర్న్ నోట్స్లు ఇవి చేతుల్లో రాసి అవి కూడా యాప్ లో దాచుకుని యాప్ లోనే కనబడేలా ఇస్తారు. మనం ప్రింటబుల్ ఫార్మాట్ లో మెటీరియల్ ఇస్తాము, మీరు ప్రింట్ తీసుకోవచ్చు. ఇక్కడ క్వశ్చన్ ఏమొచ్చింది, ఏబిపిఎస్సి క్వశ్చన్,
ఎవరు ఏ పేరుతో దాక్కున్నారు, విరాట రాజ్యంలో దాక్కుంటారు కదా అజ్ఞాతవాసంలో పాండవులు వేరే పేర్లతో. సో ఒకరి పేరు అడిగారండి, ఈ యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు పేరు అడిగారు. మనం ఏం చేసాం, మన 2 టెస్టుల్లో దీన్ని కవర్ చేసాం. ధర్మరాజు క్వశ్చన్ ఇచ్చాము అండ్ అందరి పేర్లు కూడా ఇచ్చాము. సో ఈ విధంగా మనం డీల్ చేసాం దీంతో. సో అడాప్షన్ యాక్ట్ తీసుకున్నా సరే డైరెక్ట్లీ బేసిక్ క్వశ్చన్ అదే ఇయర్ ఇచ్చారు. బట్ ఇది చూడండి, ఇది కొంచెం డీప్ క్వశ్చన్ అయినప్పటికీ మనం ఇలా అసెషన్ రీజనింగ్ ఫార్మాట్లో లేదంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఫార్మాట్లో మనం క్వశ్చన్స్ ఇచ్చాము. సో అండ్ ఇన్ మెటీరియల్ ఆల్సో వీ హ్యావ్ కవర్డ్ ఇట్. సో ఈ విధంగా క్వశ్చన్స్ అన్ని కూడా మీరు ఇవి చూడొచ్చు. ఈ పీడిఎఫ్ కూడా నేను అటాచ్ చేస్తాను. మొత్తం ఇక చూడండి ఏ విధంగా మనం కవర్ చేసాం అనేది. కంప్లీట్ ఆ స్టోరీ అంతా మీ కళ్ళ ముందే అవుతున్నట్టు ఆ కన్సర్న్ ఇమేజెస్ తో పాటు ఉంటుందన్నమాట. కంప్లీట్ కోర్స్ కూడా ఎవరైనా సరే ఎక్స్ప్లోర్ చేయొచ్చు మిస్టర్ కాంపిటేటివ్ లో. సో దట్స్ ఆల్ అండి, థ్యాంక్ యూ. సో ఇలా మైండ్ మ్యాప్స్ కూడా మనం ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. I hope everyone will come out of the endowment examination with flying colors. All the best, Andy. Thank you.